టాలీవుడ్ అగ్ర కథానాయకుడు, స్టార్ హీరో, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గత 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. కొన్ని సంవత్సరాలుగా రాజకీయాలతో బిజీగా మారడంతో ప్రస్తుతం ఆయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు. దీంతో పవన్ కళ్యాణ్ గారి సినిమా థియేటర్లకు ఎప్పుడు వస్తుందని అభిమానులు బాగా ఎదురు చూస్తూ ఉన్నారు. దీంతో పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందని అభిమానులు అనుకుంటూ ఉండగా ఇటీవలే ఆయన హరిహర వీరమల్లు, ఓజీ సినిమాల్ని కంప్లీట్ చేసే విధంగా షెడ్యూల్ కూడా రూపొందించిన విషయం విదితమే. ఇకదలా ఉండగా పాలిటిక్స్లో కూడా పవన్ కళ్యాణ్ గారు దూసుకెళ్తున్న విషయం విదితమే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించారు పవన్ కళ్యాణ్ గారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట. ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ పర్సన్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తాను స్థాపించిన జనసేన పార్టీని రెండో అతిపెద్ద పార్టీగా నిలపడంలో ఆయన చేసిన కృషి అంతా ఇంత కాదు. పవన్ కళ్యాణ్ గారి లాంటి లీడర్ దేశంలో ఎక్కడా లేడు. పవన్ కళ్యాణ్ గారిని మించిన లీడర్ ఈరోజు రాబోడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట వైఎస్ షర్మిల గారు. ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రజలకు సేవలు అందిస్తున్న విషయం విదితమే. రాబోయే రోజుల్లో ఆయన ముఖ్యమంత్రి అవుతారని చాలామంది అంటూ ఉన్నారు. అంటే 2029లో ఒంటరిగా పోటీ చేసి సీఎం అవ్వాలని అంటూ ఉన్నారట.